నమస్తే, వెల్కమ్ టు అనంత టీవీ. నేను దీప్తి మధుసూదన్ రెడ్డి. ప్రపంచంలో టెక్నాలజీ ఎంత ఫాస్ట్గా డెవలప్ అవుతుందో అంతే దారుణంగా మోసాలు కూడా పెరిగిపోతున్నాయి. టెక్నాలజీని ఉపయోగించి అందంతో ఎరవేసి వంచేవాళ్ళు, నమ్మించి గొంతు కోసేవాళ్ళు, బ్లాక్మెయిల్ చేసేవాళ్ళు, సైబర్ నేరస్తులు కుప్పలు కుప్పలుగా పెరిగిపోతున్నారు. వీరంతా అమాయకపు ప్రజలను నట్టేట ముంచుతున్నారు. వీరి దారుణాలకి అడ్డు అదుపు లేకుండా పోయిందే. వీరి వల్ల మన పక్కన ఉండే వాళ్లలో ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో అర్థం కాని పరిస్థితిలో జనం బ్రతుకుతున్నారు. తాజాగా ఇలాంటి ఓ మోసం వెలుగులోకి వచ్చింది. ఇది ఎక్కడో కాదు, ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నంలో. విశాఖలో ఓ కిలాడీ లేడీ వ్యవహారం సంచలనం సృష్టిస్తోంది. తన అందాలను ఎరగా వేసి మగవాళ్లని మత్తులోకి దించుతోంది. వాళ్ళు ఆ మత్తులో నుంచి తేరుకునే లోపే నిలువునా ముంచేస్తుంది. పైగా ఆమె మోసం చేసేది సాదా సీదా మగాళ్లని కాదు, బాగా చదువుకున్న వాళ్ళు, విదేశాల్లో సెటిల్ అయి బాగా సంపాదించిన వారినే టార్గెట్గా చేస్తోంది. వారిని మోసం చేసేందుకు సోషల్ మీడియాని వాడుకుంటుంది. ఎన్ఆర్ఐలకు వల వేస్తోంది. వారికి తన అందమైన ఫోటోలు పంపిస్తోంది. ప్రేమలో పడేసి పెళ్లి పేరుతో లైన్లో పెట్టేస్తోంది. వీడియో కాల్స్ చేసి ఉక్కిరి బిక్కిరి చేస్తోంది. చివరిగా ఆమె మొహంలో పడ్డాక వాళ్ల దగ్గర నుంచి దొరికిన కాడికి దోచుకుంటుంది. ఫైనల్గా వారిని నిండా ముంచేస్తుంది. తన అందాలతో అబ్బాయిలని గల్లంతు చేస్తున్న ఆ లేడీ ఎవరో ఇప్పుడు నేను మీకు చెప్పబోతున్నాను. ఆ అమ్మాయి పేరు జాయ్ జెమియా. ఆమె వైజాగ్లోని మురళీనగర్ ఎన్జిఓఎస్ కాలనీలో ఉంటుంది. ఇన్స్టాగ్రామ్లో ఓ ఎన్ఆర్ఐ యువకుడితో పరిచయం పెంచుకుంది. అతన్ని ప్రేమిస్తున్నట్టు మాయ మాటలు చెప్పి అడ్డంగా ముంచేసింది. ఆమె మోసం నుంచి తేరుకున్న ఆ అబ్బాయి భీమిలి పోలీసులను ఆశ్రయించాడు. రంగంలోకి దిగిన పోలీసులకు దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయ్యే విషయాలు తెలిసాయి. వివరాల్లోకి వెళితే షీలానగర్కి చెందిన ఓ ఫ్యామిలీ కొంతకాలంగా అమెరికాలో ఉంటుంది. ఇన్స్టాగ్రామ్ ద్వారా వారి కుమారుడితో జాయ్ జెమియా పరిచయం పెంచుకుంది. అతని ద్వారా షీలానగర్లోని వారి ఇంటి అడ్రస్ తెలుసుకుంది. అతని తల్లిదండ్రులు షీలానగర్లో ఉన్నప్పుడు వారి ఇంటికి వెళ్లేది. వారితో పరిచయం పెంచుకుంది. కొన్ని రోజుల పాటు మంచి అమ్మాయిగా నటించింది. మీ అబ్బాయి స్నేహితురాలునని వారితో బాగా కలిసిపోయింది. దాంతో ఇదే రైట్ టైం అనుకుంది. ఒక శుభదినాన వాళ్ళ అబ్బాయిని పెళ్లి చేసుకుంటానని అడిగింది. కానీ అతని తల్లిదండ్రులు అందుకు ఒప్పుకోలేదు. దాంతో ఆమె ఫస్ట్ ప్లాన్ ఫెయిల్ అయింది. అబ్బాయి వాళ్ళ ఫ్యామిలీ తర్వాత అమెరికా వెళ్ళిపోయారు. మళ్ళీ సెకండ్ ప్లాన్ వేసింది జెమిమా. అమెరికాలో ఉంటున్న బాధిత యువకుడిని మాయ చేసి మళ్ళీ వైజాగ్కి రప్పించింది. డైరెక్ట్గా ఎయిర్పోర్ట్కే వచ్చి అతన్ని మురళీనగర్లోని తన ఇంటికి తీసుకువెళ్ళింది. తీసుకెళ్లి ఏం చేసిందో తెలుసా? తెలిస్తే ఖచ్చితంగా షాక్ అవుతారు. అతనికి మత్తు పదార్థాలు కలిపిన డ్రింక్స్ ఇచ్చి మత్తులోకి దింపింది. అతనిపై పర్ఫ్యూమ్ స్ప్రే చేస్తూ మైకంలో ఉన్నప్పుడు అతనికి దగ్గరై ఫోటోలను తీయించింది. వాటిని చూపించి ఆ యువకుడిని బెదిరించింది. పాపం ఆ బెదిరింపులకు భయపడి ఆ యువకుడు తనను పెళ్లి చేసుకుంటాను అన్నాడు. తన తల్లిదండ్రులకి చెప్పి పెళ్లికి ఒప్పిస్తానని బ్రతిమలాడాడు. అయినా కూడా జెమిమా తగ్గలేదు. తన సహచరులతో కలిసి ఇంకా రెచ్చిపోయేది. ఈ క్రమంలో ఇటీవల భీమిలిలోని ఒక హోటల్లో నిశ్చితార్థం చేసుకుని యువకుడితో 5 లక్షల వరకు డబ్బుని ఖర్చు చేయించింది. అతని ఫోన్ని బ్లాక్ చేసి నిశ్చితార్థం వారి దగ్గరైన ఫోటోలు చూపించి తన ఇంట్లో మళ్లీ నిర్బంధించింది. తనని పెళ్లి చేసుకోకపోతే ఈ ఫోటోలతో పోలీస్ కేసులు పెడతానంది. అమెరికా వెళ్లకుండా చేస్తానని బెదిరించింది. అతని వద్ద ఉన్న డబ్బులన్నీ కాజేసింది. ఆమె ఇంటి నుంచి అతను తప్పించుకునేందుకు ప్రయత్నించగా ఫ్రెండ్స్తో కలిసి కత్తితో చంపటానికి కూడా ప్రయత్నించింది. ఆమె ఫ్రెండ్స్ కూడా జెమిమాను పెళ్లి చేసుకోకపోతే చంపేస్తామని భయపెట్టేవాళ్ళు. ఎట్టకేలకు ఈ నెల 4వ తేదీన బాధితుడు ఆమె నుంచి తప్పించుకున్నాడు. భీమిలి పోలీసులను ఆశ్రయించాడు. దీంతో పోలీసులు జెమిమాని అదుపులోకి తీసుకున్నారు. ఆమె నుంచి ల్యాప్టాప్, ట్యాబ్, 3 ఫోన్లు, కార్ని సీజ్ చేశారు. శనివారం అరెస్ట్ చేసి రిమాండ్కి తీసుకెళ్లారు. గతంలో కూడా జెమిమా ఆమె ఫ్రెండ్స్ ధనవంతుల అబ్బాయిలని టార్గెట్ చేసేవారు. వారిని ప్రేమ పేరుతో ట్రాప్ చేసి భారీగా డబ్బులు గుంజేవాళ్లని విచారణలో తెలిసింది. జెమిమా ఫ్రెండ్స్ పై కూడా చర్యలు తీసుకుంటామని పోలీసులు వెల్లడించారు. ఈ నేపథ్యంలో ఈ కేసుకు సంబంధించి కీలక విషయాలను విశాఖ పోలీస్ కమిషనర్ తెలిపారు. తెలుగు రాష్ట్రాల్లో ఇలాంటి బాధితులు ఉన్నారన్నారు. దీని వెనుక ఓ ముఠానే ఉందని తెలిపారు. జెమిమాకి ఆ ముఠానే శిక్షణ ఇచ్చిందని షాకింగ్ విషయాలు చెప్పారు. ఎలా ట్రాప్ చేయాలి, ఎవరిని ట్రాప్ చేయాలి, మత్తెలా ఇవ్వాలి, వీడియోలు తీసి బ్లాక్మెయిల్ ఎలా చేయాలి, ఇవన్నీ కూడా ఆమెకు నేర్పించారట. అన్ని ఆధారాలను సేకరించి అందరినీ అరెస్ట్ చేస్తామని విశాఖ సిపి బాగ్చి తెలిపారు. ఇది సంగతి. హనీ ట్రాప్లో పడి ఓ యువకుడు ఇలా ఇబ్బందులు పడ్డాడు. మరి ఈ విషయం గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్ రూపంలో తెలియజేయండి.